రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఐఎండీ కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఆవర్తనం, ఈ ఉపరితల ద్రోణి ఏవైతే ఉందో ఉపరితల ద్రోణి వాతావరణంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ మీదుగా రాయలసీమ, తెలంగాణలో విస్తరించిన ద్రోణి కారణంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. పగలంతా 42.5 డిగ్రీల టెంపరేచర్స్, సాయంత్రానికి విరుచుకుపడే వర్షాలు. రైతు సోదరులు, శ్రామికులు, పొలాల్లో పనిచేస్తున్న వారు, గొర్రెల కాపర్లు జాగ్రత్తగా ఉండండి. వర్షాలు, పిడుగులు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకు మాత్రం వెళ్ళవద్దు. ఏ ప్రాంతాల్లో పిడుగులు పడబోతా ఉన్నాయి అనే విషయాలు కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మొబైల్ ఫోన్లకి అలర్ట్లు పంపిస్తూ ఉంది. ప్రతి వారి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే గడిచిన 24 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలుల్లో చెట్లు కూలి పిడుగులు పడి 7 మంది మరణించారు. రాబోయే 48 గంటల్లో కూడా వాతావరణంలో తీవ్రమైన అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి రైతు సోదరులు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా పంట హార్వెస్ట్ చేసిన వారు పంట తడవకుండా కాపాడుకోండి. ధాన్యం హార్వెస్ట్ చేసి కుప్పలు పోసారు, అకాల వర్షం గబాలను వచ్చేస్తూ ఉంది. టార్పాలిన్ కప్పినా కూడా ఆ గాలికి ఉండే పరిస్థితి లేదు. జాగ్రత్త తీసుకోవాలి, బరువులు వేసుకోవాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రాబోయే 48 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఈదురుగాల్లో వర్షాలు విరుచుకు పడబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం. అకాల వర్షాలతో మామిడి రైతులు, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి పరిహారం ఇవ్వబోతా ఉంది. దాన్ని మరో వీడియోలో మనం తెలుసుకున్నాం.